శ్రీమతే రామానుజాయనమ ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశనం. అందరికీ ఎంబెరుమానార్ తిరునక్షత్ర శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం మనకి విశేషంగా ఎంబార్ స్వామి మనకి భగవద్ రామానుజుల వారి యొక్క పిన్ని కొడుకు అయినటువంటి ఎంబార్ స్వామి వారి తిరునక్షత్రం 1000వ తిరునక్షత్రం. విశేషంగా మనం ఆ వైభవాన్ని కూడా గత అనుభవంలో మనం చూస్తున్నాం. అయితే మనకి ఎంబెరుమానార్ మనకి ఈ లోకంలో అవతరించి మన వంటి సామాన్యుల కోసం మనకి అందించింది ఏంటి, మన వంటి సామాన్యుల కోసం ఇచ్చింది ఏంటి ఎంబెరుమానార్ అని నేరుగా ఒకరు ప్రశ్నిస్తే మనం చెప్పేది ఏంటంటే, అర్చాతి పెరుమాళ్ యొక్క వారి వైభవాన్ని ఒక సామాన్యుడి నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా తరించేది ఒక అర్చాతిరుమేని అనుభవం ద్వారా మాత్రమే. ఇప్పుడు కైంకర్యాలు అయితే ఏంటి, మిగతా వస్తు విశేషాలు అయితే ఏంటి, ఒక అర్చా తిరుమేనిని మనం పట్టుకొని వారినే మనము ధ్యానిస్తే మనం మోక్షాన్ని వారికే కైంకర్యాలు చేస్తే మనం మోక్షమైనా పొందుతాము అనే విషయాన్ని భగవద్ రామానుజుల వారు మనకి నిర్దేశించి చెప్పారు. అయితే అందులోనే ఎంబెరుమానార్ స్వామి వారి యొక్క తిరుమేని వైభవాన్ని గురించి ఒక చక్కని భాషని ఎంబార్ స్వామి మన కోసం సాధించారు. ఇది మనకి చాలా తమిళ్ ఒక వారి వీడియోస్లలో మనకి పాట చాలా వినిపిస్తూ ఉంటుంది. రేపు ఎంబెరుమానార్ తిరునక్షత్రంలో మనం చాలా చోట్ల ఈ పాటను వింటూ ఉంటాం కూడా. ఆ పాటను ఏంటో ఒకసారి అడిగిన సేవిస్తాను. பற்பமெனத்திகள் பைங்கழலுந்தன் பல்லவமே விரலும் பாவனமாகிய பைந்துவராடை பரிந்த முழங்களும் முப்பரி நூலொடு முன்கையிலேந்திய முக்கொள் தன்னளவும் முன்னவர் தண்டிர முனிகள் திரைத்திடும் முழுவல் நிலாவளவும் கற்பகமே விழி கருணை பொழித்திட கமல கண்ணளவும் காரி சுதன் கடல் சூடிய முடியும் கனநர்ச்சிக முடியும் எப்பொழுதும் எதிராசன் வடிவழகு என் இதயத்துளதாய் இல்லை எனக்கெதிர் இல்லை எனக்கெதிர் இல்லை எனக்கெதிరే. ఈ చక్కని భాషాన్ని మనకి ఎంబార్ స్వామి వారు ఎంబెరుమానార్ యొక్క తిరుమేని వర్ణిస్తూ చెప్పారు. దీని యొక్క అర్థాన్ని మనము క్లుప్తంగా అడియనుకుని అనుభవించినటువంటి అనుభవాన్ని కూడా చేర్చి చెప్తాను ఈ యొక్క తిరునక్షత్ర అనుభవంలో. మొదటి పదం పర్పమైన తిగల్ పైంగళల్ అంటే అర్థం ఏంటంటే, పర్పం పద్మం వంటి వాటిని కూడా తిగతన్నేటటువంటి అందమైనటువంటి తిరువడి. ఇప్పటికి కూడా మనము ఎంబెరుమానార్ యొక్క తిరువడిని మనం పట్టుకొని ఆ కమలంలాగా మనకి శుతిమెత్తగా మన వద్ద నుంచి ఉద్భవించింది ఆ తిరువడి, ఈ మనుష్యలోకంలోనే ఉద్భవించింది ఆ తిరువడి. ఆ ఎలాగైతే బురదలో నుంచి తామర బయటికి లేస్తుందో అలా మనందరినీ ఉద్ధరించడానికి వచ్చిన ఆ తిరువడి పర్పమెన తిగల్ పైంకళల్ అటువంటి అందమైనటువంటి అద్భుతమైన తిరువడి. ఉందన్ పల్లవమే విరళం. సరే అండి, ఆ అందాన్ని చూసి కూడా కొంతమంది వారికి ఏం నచ్చట్లేదు, వారేం పట్టుకోవట్లేదు. అంటే మనందరం కూడా ఎలాగైతే ఒక తాడును కట్టి మనం ఏదైనా చేస్తాం కదా, ఇప్పుడు మనతో పాటు ఏదో వస్తువుని తీసుకెళ్ళాలి, అది మన చేతిలో పట్టట్లేదు, ఏం చేస్తాం, తాడునో బ్యాగ్లోనో ఏదో దాంట్లో వేసుకొని మనం తీసుకొని వెళ్తున్నాం. అలా అందరినీ తీసుకెళ్ళడానికి కొంచెం ఆ తిరువడి ముందున్నటువంటి వేలు ఎలా ఉన్నాయి అంటే పల్లవం. పల్లవం అంటే మనకి వేర్లు ఉంటాయి కదా, మనకి ఊడలు, మర్రి చెట్టు ఊడలు, అలా పల్లవం లాగా ఉన్నాయంట ఏదైతే ఆ వేళ్ళు. ఎందుకు ఆ పల్లవంలా ఉన్నాయి అంటే వాటితో కట్టేసి తీసుకెళ్తారంట ఎంబెరుమానార్ మనని. ఆ తిరువడి దగ్గరికి ఎవరన్నా వస్తే ఆ ఊడలు పట్టేసినట్టుగా పట్టేసి వారిని మనం మోక్షాలకు తీసుకెళ్తాలి అనే ఉద్దేశంతో పల్లవమే విరలు పావనమాగి పైందువరాడి పదింద మురంగళలు. పావనమాగి పైందువరాడి, కొంచెం పైకి వెళ్దాం. ఏముంది అక్కడ అంటే పవిత్రమైనటువంటి కాషాయ వస్త్రం ఉంది. పదింద మురంగళలు, దాన్ని జాగ్రత్తగా కట్టేశారంట. ఎందుకు కాషాయాన్ని గట్టిగా కట్టాలి, ఎందుకు జాగ్రత్తగా కట్టుకున్నారు అంటే మనము చూస్తుంటాం, ఏదైనా పెద్ద కార్యం చేయబోతుంటే మనకి సినిమాల్లో చూపిస్తుంటారు ఏంటంటే ఆడవాళ్ళు చీరలు దోపుకొని మనం బయట ఎక్కడ చూసినా కూడా ఏదైనా పెద్ద పని చేయాలంటే చీర బాగా గట్టిగా ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్త్రాన్ని గట్టిగా దోపుకుంటారు. అలా ఎంబెరుమానార్ కూడా ఈ జీవాత్మలందరినీ రక్షించాలి
అంటే ఓ పెద్ద కైంకర్యం చేయాలి, ఓ పెద్ద సంకల్పం తీసుకోవాలి అనే ఉద్దేశంతో వారి యొక్క ఆ కాషాయాన్ని కట్టుకున్నారంట. ముప్పరి నూలుడు మున్కైలేంది ముక్కలు తన్నలవు. 3 వరుసలు కలిగినటువంటి యజ్ఞోపవీతం, ఆ చేతిలో ఉన్నటువంటి త్రిదండం. సాధారణంగా సన్యాసుల చేతిలో ఉండేటటువంటి త్రిదండం ఏదైతే ఉందో అది 3టిని సూచిస్తుంది. చిత్, అచిత్, ఈశ్వరం అంటారు. చిత్ అంటే జీవాత్మలు, అచిత్ అంటే చేతనం లేనటువంటి వస్తువులు, ఈశ్వరుడు అంటే పరమాత్మ. వీటి 3టిని ఒకటిగా పట్టుకొని ఉండడం త్రిదండం పట్టుకొని ఉండడం. అయితే ఇక్కడ మన ఎంబెరుమానారు ఎందుకు పట్టుకుని ఉన్నారు అంటే మనకి ఎప్పుడు చాలా అద్భుతంగా మంగళాశాసనం చేసేటప్పుడు ఒక మాట వింటుంటాం. ఏంటంటే శేషోవా సైన్యనాథోవా శ్రీభద్ర వేద సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం. శేషోవా సైన్యనాథోవా, ఎలాగైతే విశ్వక్సేనుడు ఆ చేతిలో ఉన్నటువంటి ఆ వేలాయుధాన్ని పట్టుకొని ఇలా ఒక ముద్ర పెడుతుంటారో, హెచ్చరిక సావధాన ముద్ర అనమాట. అలానే ఎంబెరుమానారు కూడా సెంగోల్ అంటాం మనం. అంటే ఏంటంటే మనకి రాజదండం లాగా 3 లోకాలు ఎంబెరుమానారువే అని సూచించే విధంగా 3 కర్రలు పట్టుకునే త్రిదండం ఎంబెరుమానారు చేతిలో ఉంటుందంట. మున్నవర్ తందిడ మొళిగల్ నిలయిందడం మురుగల్ నిలావళవు. సరే అండి, చేతిలో ఉన్నట్టు త్రిదండం చూసాం. కొంచెం పైకి వెళ్దాం. పెదాలు ఎలా ఉన్నాయి ఎంబెరుమానారు వారి యొక్క పెదాలు అని మనం చూసినట్టయితే, మున్నవర్ తందిడ మొళిగల్ నిలయిత్తడం మురుగల్ నిలావళవు. మన ఆల్వార్, ఆచార్యులు, ఋషులు చెప్పినటువంటి వేదాన్ని, శాస్త్రాన్ని వారి నోటి నిండా నింపుకొని ఎప్పుడు మనం ఏ మాట చెప్పి ఉద్ధరిద్దాము. సాధారణంగా చాలా వరకు ఒక ప్రవాహంలా వస్తే దాన్ని ఎవరు స్వీకరించరు. సమయానికి ఏది ఎవరికి ఎలా చెప్తే వింటారో అది ఎంబెరుమానారు తెలుసు. కాబట్టి అన్నిటినీ తన తిరువాతరాల్లో ధరించి అది పూర్తిగా ఇలా ముందుకు వచ్చేసిందంట. మనకి ఇప్పటికి కూడా తిరుమేని సేవిస్తే ఎంబెరుమానారువి శ్రీపెరంబుదూరులో లేదంటే శ్రీరంగంలో తిరుమేని సేవిస్తే పెదాలు కొంచెం ముందుగా వచ్చి ఉంటాయి. ఆ తిరుమేని ఎలా ఉందంట అంటే వారి పూర్వాచారుల వాక్యాలన్నీ నోటిలో నింపుకొని ఎప్పుడు ఎవరిని ఎలా ఉద్ధరించాలి అని, ఆ నోటి నుంచి ఏ మాట బయటికి వదలాలి అని మురుగల్ నిలావళవు. ఎలాగైతే పూర్తి చంద్రుడు బింబం ఉంటుందో అలా వారి పెదాలు కూడా అంత కాంతిగా ప్రకాశిస్తున్నాయంట. కర్పగమే విడి కరుణై పొళిత్తడం కమల కన్నళవు. కల్పవృక్షం విడి కరుణై పొళిత్తడం, కల్పవృక్షాన్ని కూడా జయించేటటువంటి, వాటిని కూడా దిగదుడుపుగా చూపించేటటువంటి కరుణై పొళిత్తడం. సాధారణంగా మనకి ఎంబెరుమానారు వారి యొక్క చరిత్రలో చెప్పేటప్పుడు మనకి కొంతమంది ఆచార్యులు ఇలా వర్ణిస్తుంటారు. అదే చాలా ఉపన్యాసాల్లో కూడా వినున్నాను. ఏంటంటే ఎంబెరుమానారు అవతరించాక కల్పవృక్షము, చంద్రుడు, కమలం 3 కూడా చాలా బాధపడ్డాయంట. ఎందుకు ఇది అంటే, మొదటి చంద్రుడు అంటే చంద్రుడి యొక్క అందాన్ని పూర్తిగా ఎంబెరుమానారు ధరించున్నారు కాబట్టి, నా అందానికి ఇంకెవరు కూడా చంద్రుడు లాంటి అందం ఉంది అని అనరు కాబట్టి అంటారు. రెండోది కమలం, ఎంబెరుమానారు తిరువడి పర్పమెడత్యాలు పైంగళ్, వాటికి మించినటువంటి తిరువడి కాబట్టి కమలం కూడా అందాన్ని కోల్పోయింది. కల్పవృక్షం ఎందుకు బాధపడుతుంది అంటే, ఆ కరుణ కల్పవృక్షం అన్నింటినీ ప్రదానం చేస్తుంది. ఒక కల్పవృక్షం దగ్గర మనం ఒకటి వెళ్ళి అడిగితే అది మనకు అందిస్తుంది అని చెప్పి శాస్త్రం. కాకపోతే కల్పవృక్షానికి కూడా ఒక నియమం ఉంది. తనని తాను ఎవరైనా అడిగితే కల్పవృక్షమా నాకు ఇంకో కల్పవృక్షం కావాలి అని అది ఇవ్వలేదు. కానీ ఎంబెరుమానారు అలా కాదు. ఎంబెరుమానారు తనని తాను కూడా ఇవ్వగలరు. ఎంబెరుమానారు కానీ మీరే మాకు కావాలి అంటే వారు కూడా ఇచ్చేసుకుంటారు అనమాట. అంత కరుణ పొళిత్తడం కమల కన్నలో, అందమైనటువంటి తామర వంటి కన్ను. అయితే తిరువడి తామరలు అన్నారు, బాగుంది. కళ్ళెందుకు కండి తామరలా ఉండాలి? అది వారికి ఇప్పుడు నేత్రాలు ఎప్పుడు కూడా చూసేవారికి శోభనివ్వాలి కదా. ఎదుటి వారికి ఎందుకు శోభనివ్వాలి అంటే, ఆ కమలాన్ని ఎప్పుడు కూడా పెరియ పెరాటియాన్ని సేవిస్తూ వారి తిరువడిని సేవిస్తూ ఆ తిరువడి వంటి కమలాలు వీరి తిరునేత్రాలు అయ్యాయంట. కారిసుతన్ కడల్ సూడియ ముడియం కననర్చిక ముడియం. కారిసుతన్ కడల్ అంటే
నమ్మాల్వార్ కారిమారన్ యొక్క కుమారుడు నమ్మాల్వార్ వారి తిరువడిని బలంగా ధరించినటువంటి ఎంబెరుమాన తిరుముడి, వారి యొక్క తల, వారి యొక్క శిరస్సు కన్ననర్చిక ముడియం. కొంచెం వెనకాలకి వెళ్తే మనకి ఇప్పటికి కూడా శ్రీపెరంబుదూరులో మనకి ఎంబెరుమాన వారికి ఒక శిఖబంధం మనం చూడగలుగుతాం. చాలా అందంగా ఉంటుంది. ఎందుకంత అందంగా గట్టిగా కన్ననర్చికై, కన్ననర్ అంటే కణ అంటే ఏంటంటే ఘనంగా ఉన్నటువంటి, నర్ అంటే చాలా అందంగా ముడేసినటువంటి శిఖ. ఎందుకంటే సాధారణంగా ఏ శాస్త్రాన్నైనా కూడా దేన్నైనా సరే శిఖలో మనం బంధిస్తుంటాము అని చెప్పి అంటారనమాట. అందుకే త్రైవర్ణికులకి కానీ చతుర్థ వర్ణులకు కానీ శిఖ అనేది చాలా ప్రధానంగా చెప్తుంటారు మన సంప్రదాయంలో. ఎందుకు అంటే మన పూర్వాచార్యులు చెప్పినటువంటి మాటల్ని, వారి శాస్త్రాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ధరించాలి. అలా అది కాకుండా ఎంబెరుమానార్ మనం ఎప్పుడైనా ఇందాక చెప్పిన విధంగా ఏదైనా పని పూనుకున్నాము అంటే ఒక గట్టిగా ముడేస్తాం. ఒక చికెన్ ఇలా తిప్పి ఇలా ముడేసి చూపిస్తారు కదా చాలా చోట్ల. అలా ముడేశారంటే ఎంబెరుమాన ఆ కార్యాన్ని వారు స్వీకరించారు అని అర్థం అన్నమాట. అలానే ఎప్పొழுதும் ఎదిరాజన్ వడి వలకి ఎన్ ఇదయత్తుళాయ్. ఇప్పుడు కూడా ఇలానే ఆ ఎంబెరుమానారు యొక్క వడి వలగు, వారి యొక్క తిరిమేని అందం ఏదైతే ఉందో నా హృదయంలో ఉన్నంత వరకు ఉడదాయ్ ఇళ్ళ ఎనక్కెదిరి ఇళ్ళ ఎనక్కెదిరి ఇళ్ళ ఎనక్కెదిరే అంటారు ఎంబెరు స్వామి. అంటే ఏంటంటే నాకెదురు లేదు, నాకెదురు లేదు, నాకెదురు లేదు. ఒకే మాట 3 సార్లు ఎందుకు చెప్పాలి అంటే సత్యం సత్యం పునఃసత్యం, లేదంటే హరి ఓం హరి ఓం హరి ఓం అని మనం 3 సార్లు చెప్తుంటాం కదా. అలానే ఇది కూడా దృఢంగా ఏదైతే విషయాన్ని చెప్తామో మనము శాస్త్రం 3 సార్లు చెప్పాలి అనే ఒక నియమం పెడుతుంది. ఓం శాంతి 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 చెప్తున్నాం కదా, అలా అనమాట. కాబట్టి ఇళ్ళ వెనక్కెదురు, నాకెదురు లేదు, నాకెదురు లేదు, నాకెదురు లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఆధ్యాత్మికంగా, ఆది దైవికంగా, ఆది భౌతికంగా ఏమొచ్చినా కూడా ఎంబెరుమానార్ ఒక్కరే ఉన్నారు మనం రక్షించడానికి అని చెప్పేటటువంటి ఆ తదీయ శేషత్వం అనేది ఎంబార్ స్వామికి ఉంది. కాబట్టి అంతటి వారు కాబట్టి ఇంత అందమైన శ్లోకాన్ని, ఇంత అందమైన భాషాన్ని మనకి అందించారు. అది మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఇందుకు ఎంబార్ స్వామి వారి యొక్క తిరువడిని స్మరిస్తూ ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయ తిరువళేశనం శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే ఊయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. అడియన్ రామ.